హే బడీస్, మన ఛానల్లో ప్లస్ సైజ్ వాళ్ళకి, బడ్జెట్ షాపింగ్ లవర్స్కి జెన్యున్ రివ్యూస్ కోసం సెర్చ్ చేస్తుంటే మీరు కరెక్ట్ ప్లేస్కి వచ్చారు. సో మనలాంటి అన్నయ్యలు, తమ్ముళ్ళు, బాబాయిలు, పెద్దనాన్నలు, తాతయ్యలు, మావయ్యలు, బావలు, బావమరుదులు, ఫైనల్గా దోస్తుగాళ్ళు, వెల్కమ్ బ్యాక్ టు బంటి ఫ్యాషన్స్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే బ్రాండ్ ఏంటంటే కుమార్ షర్ట్స్. తమ్నేల్ చూసి బంటి అన్న కుమార్ షర్ట్స్ అంటే లోకల్ బ్రాండ్ కదా, క్వాలిటీ ఉంటుందా అని అనుకుంటున్నారా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, కంప్లీట్గా చూడండి. హిస్టరీ నుండి క్వాలిటీ వరకు, ఫిట్ నుండి ప్రైస్ వరకు అన్నీ హానెస్ట్గా చెప్తా. ఇది స్పాన్సర్డ్ కాదు, జెన్యున్ ఒపీనియన్ చెప్తున్నా. ఇప్పుడు మనం కుమార్ షర్ట్స్ గురించి కొంచెం హిస్టరీ తెలుసుకుందామా? కుమార్ షర్ట్స్ అనేది ఇండియాలో చాలా ఇయర్స్ నుండి మెన్స్ అపారల్ సెగ్మెంట్లో ఉన్న ట్రెడిషనల్ క్లోతింగ్ బ్రాండ్. ఎస్పెషలీ ఫార్మల్ షర్ట్స్, క్యాజువల్ షర్ట్స్, ఆఫీస్ వేరు, ఫ్యామిలీ షాపింగ్, అఫోర్డబుల్ ప్రైజెస్లో షర్ట్స్ అందించడం ఈ బ్రాండ్ యొక్క స్పెషాలిటీ. ఈ బ్రాండ్ ఫిలాసఫీ చాలా సింపుల్: గుడ్ క్వాలిటీ షర్ట్స్, రీజనబుల్ ప్రైజెస్. సో ఫ్యాషన్ అంటే ఎక్స్పెన్సివ్ ఉండాలని ఎప్పుడూ అనుకోదు ఈ బ్రాండ్. కంఫర్ట్, డ్యూరబిలిటీ అండ్ వాల్యూ ఫర్ మనీ కూడా ఇంపార్టెంట్ అని ఫోకస్ చేస్తుంది. అందుకే స్మాల్ టౌన్స్ నుండి మెట్రో సిటీస్ వరకు కుమార్ షర్ట్స్కి లాయల్ కస్టమర్స్ ఉన్నారు. మన ఫాదర్ జనరేషన్స్లో కూడా కుమార్ షర్ట్ కొన్నావా అని అడిగే రేంజ్ బ్రాండ్ ఇది. నేను రీసెంట్గా కుమార్ షర్ట్ స్టోర్కి వెళ్ళాను. ఒక 2-3 షర్ట్స్ షాపింగ్ చేశాను. సో అందులో ఒక షర్ట్ మీకు చూపిస్తున్నా. ఫస్ట్ ఇంప్రెషన్, ఫ్యాబ్రిక్ టచ్ చేసిన వెంటనే అనిపించింది, ఇది ఫస్ట్ వాష్లో గుడ్ బై చెప్పే మెటీరియల్ అయితే కాదు. క్లాత్ అయితే డీసెంట్గా ఉంది, కలర్ ఫినిషింగ్ కూడా అదిరిపోయింది, స్టిచ్చింగ్ కూడా క్లీన్గా ఉంది. సో బటన్స్ లూజ్గా అయితే లేవు. అంటే షర్ట్ని చూసి మండే కొని ట్యూస్డే డస్ట్ క్లాత్ అయిపోయింది అనే ఫీలింగ్ అయితే రాదు. సో ఒక్కసారి ఇది నేను వేసుకొని మీకు ఒకసారి రివ్యూ ఇస్తాను, ఒక్కసారి చూడండి. ఇదిగోండి వేసుకున్న కుమార్ షర్ట్. నేను స్టోర్కి వెళ్ళినప్పుడు వాళ్ళని, సార్ నేను XXL నా సైజెస్ ఉన్నాయా అని అడిగా. వాళ్ళు ఒక ట్రయల్ షర్ట్ ఇచ్చి ఇది ఒకసారి ట్రైల్ అయ్యి అన్నారు. సో ట్రైల్ వేసాను. ట్రైల్ అయ్యగానే అది నాకు ఫిట్ అయ్యింది. ఎంత అని చూస్తే 46 సైజ్ అని ఉంది. సార్ మీ దగ్గర 46 ఉన్నాయా అని అడిగాను. వాళ్ళు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ చూపించారు. ఏంటి 46 సైజుకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయా? అది మనం వేరే స్టోర్కి వెళ్తే అసలు ఆప్షన్స్ ఉంటాయా లేదా అని చెప్పి భయపడుతూ ఉంటాం. కుమార్ షర్ట్స్లో అయితే బొచ్చడ్ ఆప్షన్స్, ఫార్మల్స్ ఉన్నాయి, క్యాజువల్స్ ఉన్నాయి, స్ట్రైప్స్ ఉన్నాయి, మీకు ఎన్ని కావాలంటే అన్ని ఆప్షన్స్ ఉన్నాయి షర్ట్స్లో. సో నాకైతే అక్కడ కలెక్షన్ చూడగానే ఫస్ట్ కళ్ళు జిగేలు అన్నాయి. ఏంటి XXL వాళ్ళకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయా అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. కుమార్ షర్ట్స్లో సైజ్ ఫిట్టింగ్ చాలా డీసెంట్గా ఉంది. షోల్డర్స్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. చెస్ట్ అయితే టైట్గా అస్సలు లేదు. స్టమక్ దగ్గర బ్రీతింగ్ పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదు అనుకోండి. చైర్ మీద కూర్చున్న బటన్స్ ప్లీజ్ సేవర్స్ అండ్ స్క్రీమ్ అయితే చేయలేదు. చాలా కంఫర్టబుల్గా ఉంది. ప్లస్ సైజ్ వాళ్ళకి కుమార్ షర్ట్స్ అనేది చాలా కంఫర్టబుల్ ఆప్షన్. అది ఈ షర్ట్లో బాగా కనిపించింది. కుమార్ షర్ట్ స్టోర్స్లో మీకు మల్టిపుల్ షర్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా వెళ్ళి తీసుకోవచ్చు. ఒక షర్ట్ మినిమం 3 అకేషన్స్ కవర్ చేయొచ్చు మనం. అదే ఫీలింగ్ ఇచ్చింది నాకైతే షర్ట్స్. అక్కడ ఆప్షన్స్లో ఉన్న షర్ట్స్ చూడగానే ప్రైస్ కూడా క్వాలిటీ కంపేర్ చేస్తే చాలా రీజనబుల్ అనిపించింది. చీప్ కాదు, ఓవర్ ఎక్స్పెన్సివ్ కాదు. ఇందులో స్టార్టింగ్ ప్రైస్ విన్నారంటే మీరు నిజంగా షాక్ అవుతారు. ఈ షర్ట్ అయితే 265 రూపీస్. మీరు అబ్బా అని ఆశ్చర్యపోయేలా ఉంటుంది. ఇంత తక్కువకి ఇంత మంచి క్వాలిటీ వస్తుందా అని చెప్పి మీకే చాలా షాక్ అవుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు
ప్రైజెస్ కూడా అంత ఎక్కువ ఉండవు కాబట్టి మీరు ఎక్కువ ఆప్షన్స్ తీసుకోవచ్చు. జనరల్‌గా మనం ఎక్కడన్నా వేరే స్టోర్‌కి వెళ్ళినప్పుడు ప్రైజెస్ హై ఉంటాయి కాబట్టి మనం ఒక షర్ట్‌తోనో, 2 షర్ట్స్‌తోనో అడ్జస్ట్ అవుతాం. అదే ఇదనుకోండి మీకు నంబర్ ఆఫ్ షర్ట్స్ ఒకటేసారి తీసేసుకోవచ్చు. అంటే బల్క్ షాపింగ్ ఎక్కువగా చేయొచ్చు ఈ కుమార్ షర్ట్స్‌లో. సో, అదండి వీడియో. సో, దిస్ ఈస్ ద రివ్యూ అబౌట్ కుమార్ షర్ట్స్. యాక్చువల్లీ ఇంకోటి చెప్పాలంటే కుమార్ షర్ట్స్ అనేది మన హైదరాబాద్‌లో ఫస్ట్ స్టార్ట్ అయింది 1987లో. ఇది అబిడ్స్ ఏరియాలో ఫస్ట్ ఒక చిన్న స్టోర్‌లా పెట్టారు. ఇప్పుడు ఇప్పుడు చెప్పాలంటే హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర, కర్ణాటక, చెన్నై వీటన్నిటికి స్ప్రెడ్ అయింది. సో, ఇది మన తెలుగు బ్రాండ్. సో, అందుకే నేను స్పెషల్‌గా దీనికోసం ఈ బ్రాండ్‌ని రివ్యూ చేయాలని చెప్పి నేను రివ్యూ చేశాను. సో, దట్స్ ద వీడియో. సో, మనలాంటి అన్నయ్యలు, తమ్ముళ్ళు, బాబాయిలు, పెదనాన్నలు, తాతయ్యలు, మావయ్యలు, బావలు, బావమరుదులు అండ్ ఫైనల్‌గా దోస్తుగాళ్ళు. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు బంటి ఫ్యాషన్స్.